పంచదారల అక్రమ మైనింగ్ వ్యవహారంలో అవినీతి అనుకొండలను వదిలేసి చిరుద్యోగులను బలిపశువులను చేస్తున్నారా? వందల కోట్ల అక్రమ మైనింగ్కు పాల్పడిన అవినీతి తిమింగలాలను పక్కన పెట్టి కింది స్థాయి ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారా? లెక్కకు మించి అక్రమ మైనింగ్కు పాల్పడిన వారిపై ఇప్పటివరకు ఎందుకు కేసులు నమోదు చేయలేదు? పంచదారల కొండను చెరిసగం పంచుకొని కొల్లగొడుతున్న ఎంపీ సీఎం రమేష్, జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? గత 7 నెలలుగా అక్రమ మైనింగ్ పై ఫిర్యాదు చేసినా పట్టించుకొని కలెక్టర్పై ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? అతి పవిత్రమైన పంచదారల కొండపై గత 7 నెలలుగా అక్రమ మైనింగ్ జరుగుతోంది. పంచదారల కొండను వాటాలు వేసుకుని ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ చెరోసగం పంచుకుని మరీ మైనింగ్ కు పాల్పడుతున్నారు. గోరంతా అనుమతి తీసుకుని కొండంతా అక్రమ మైనింగ్ జరుపుతున్నారు. వీరు అనుమతులు తీసుకోవడానికి ముందు నుంచే కొండలను పిండి చేస్తున్నారు. రోజు వందలాది లారీల్లో గ్రావెల్ తరలిపోతోంది. పంచదారల కొండపై సర్వే నెంబర్ 1లో 2 నెలల క్రితం అనుమతి తీసుకుని అనుమతికి మించి 2 లక్షల టన్నులకు పైగా అక్రమ మైనింగ్ ను చేపట్టారు. దీని విలువ సుమారు 250 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. అనుమతి రాకముందే ఈ తరహాలో వందలాది కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ నిర్వహించారు వీరు. సర్వే నెంబర్ 156లో ఎమ్మెల్యే బినామీ పేరుతో అక్రమ మైనింగ్ ను చేపడుతున్నారు. కూటమి నేతలు జరుపుతున్న ఈ అక్రమ మైనింగ్ పై వైఎస్ఆర్సీపీ ధర్మ పోరాటం పేరుతో ఉద్యమాన్ని నిర్వహించింది. అక్రమ మైనింగ్ చేపట్టిన వారిపై, అందుకు అనుమతులు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. పంచదారల కొండను నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలని హెచ్చరించింది. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం పంచదారల కొండలను నో మైనింగ్ జోన్ గా ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక జీవో ఇందుకు సంబంధించి జారీ కాలేదు. ఈ ప్రాంతంలో జరుగుతున్న దోపిడీ, కూటమి నాయకులు చేస్తున్న దోపిడీని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానికానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపించగలిగింది. ఈ కొండని ధ్వంసం చేశారు, ఈ మైనింగ్ దోపిడీ చేశారు కాబట్టి ఏడీ మైన్స్ సస్పెండ్ చేశారు. అంటే దోపిడీ జరిగిందని మీరు ఒప్పుకుంటుంది కాబట్టి, ప్రభుత్వం ఒప్పుకుంటుంది కాబట్టి ఇప్పుడు ఏడీ మైన్స్ ఒక్కరిని సస్పెండ్ చేయడం ఏంటి? ఏడీ మైన్స్ తో పాటు ఆ రోజునటువంటి రెవెన్యూ అధికారులు, దీనికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో పాటు ఎవరైతే మైనింగ్ దోపిడీ చేశారో ఆ దోపిడీ చేసిన పెద్దలకి ఈ ప్రభుత్వం ఏ రకమైన పనిష్మెంట్ ఇచ్చిందనేది ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్సీపీ పోరాటంతో కూటమి ప్రభుత్వం మైనింగ్ ను తాత్కాలికంగా నిలిపివేసిన అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్న ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ వారి బినామీలపై మాత్రం ఎలాంటి చర్యలు ఇప్పటి వరకు తీసుకోనే లేదు. వారి మీద ఎలాంటి క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయలేదు. 7 నెలల క్రితమే అక్రమ మైనింగ్ పై వైఎస్ఆర్సీపీ నాయకులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని కలెక్టర్ను ప్రభుత్వం ఇంకా వెనకేసుకొస్తోంది. ఎవరి మీద చర్యలు తీసుకున్నారు అంటే వీఆర్ఓ, ఎంఆర్ఓ, మైనింగ్ ఏడీలపై మాత్రమే చర్యలు తీసుకుని పెద్ద స్థాయి వ్యక్తులను మాత్రం కాపాడుతోంది ప్రభుత్వం. చిన్న స్థాయి వ్యక్తులను బలిపశువులను చేసి అక్రమ మైనింగ్ కు పాల్పడ్డ అవినీతి అనకొండలను వదిలేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్లపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అన్నిటికీ మూలకారకులైనటువంటి జిల్లా కలెక్టర్ సస్పెండ్ అవ్వాలి. లేదు జిల్లా కలెక్టర్ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ వెనకాతలు ఉన్నటువంటి పెద్దలు ఎవరున్నారో ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. విజయ్ కుమార్ నాయుడు లీజ్ ఆర్డర్ని క్యాన్సిల్ చేయాలి. లీజ్ ఆర్డర్ని క్యాన్సిల్ చేసి పెనాల్టీ వసూలు చేయాలి. 200 కోట్లు ఈ పబ్లిక్ ప్రాపర్టీ అంతటి కూడా లాగేశారు. మరి దీనికి ఈ ప్రాపర్టీ అక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కస్టోడియన్గా ఉన్నాడే, మరి కళ్ళు మూసుకొని ఉన్నావా? కూటమి నాయకుల అక్రమ మైనింగ్ ను విడిచిపెట్టేది లేదని జాతీయ స్థాయిలో పోరాటం చేస్తామంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. పార్లమెంట్ వేదికగా కూటమి నేతల అవినీతి వ్యవహారాన్ని బట్టబయలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.